పరాయి స్త్రీల యొక్క వ్యామోహంలో పడి కర్మలను, కర్మ ఫలితాలను, ఆ యొక్క కామ వాంఛలో తెలిసి కూడా తప్పులు చేసేటువంటి కామాంధులను, అల్ప సంపాదన, అవినీతిగా, అన్యాయంగా, అధర్మంగా, అన్యాయంగా యొక్క సమాజంలో జీవనాన్ని కొనసాగిస్తూ ధనార్జన చేస్తూ తన కుటుంబ సభ్యులు మాత్రమే బాగుండాలి, సమాజం ఎటుపోయినా నాకు పర్వాలేదు అని స్వార్థ క్రీం వం వటుకాయ ఆపద్ధారణాయ కురు కురు వటుకాయ వం క్రీం ఓం కాలభైరవాయ హం భైరవాయ నమః అనే నామస్మరణతో మనము वाराणस्यां भैरव देव संसार भयनाशनम् अनेक जन्म कृतं पापं दर्शनेन विनश्यति। देवराज सेव्यमान पावनांग्रि पंकजं व्यालयज्ञ सूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगी वृंद वंदितं दिगंबरं काशिकापुरादिनाथ काल भैरवं भजे। कोटि भास्वरं भवाब्दितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथ कालभैरवं भजे। पाशदण्ड पाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनाथ कालभैरवं भजे। भक्तिमुक्तिदायकं प्रशस्तचारु विग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं विनिक्वणन् मनोज्ञहेम किङ्किनीलसत्कटिं काशिकापुरादिनाथ कालभैरवं भजे। धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं धर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णशेषपाशशोभिताङ्गमण्डलं काशिकापुरादिनाथ कालभैरवं भजे। पादुका प्रभाभिराम पादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदंष्ट्रमोक्षणं काशिकापुरादिनाथ कालभैरवं भजे। अट्टहास भिन्न पद्मजाण्डकोश सन्ततिं दृष्टिपात नष्ट पाप जालमुग्र शासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुरादिनाथ कालभैरवं भजे। संगनायकं विशाल कीर्तिदायकं
काशीवास लोक पुण्य पाप शोधकं विभुं नीति मार्ग कोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाथ काल भैरवं भजे काल भैरवष्टकं पठन्ति ये मनोहरं ज्ञान मुक्ति साधनं विचित्र पुण्य वर्धनं शोक मोह दैन्य लोभ कोप ताप नाशनं प्रयान्ति काल भैरवाङ्घ्रि सन्निधिं नरा ध्रुवं काशिकापुरादिनाथ काल भैरवं भजे देवराज सेव्यमान पावनाङ्घ्रि पङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगी वृन्द वन्दितं दिगम्बरं काशिकापुरादिनाथ काल भैरवं भजे कोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथ काल भैरवं भजे पाशदण्ड पाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनाथ काल भैरवं भजे ఈరోజు చాలా పవిత్రమైనటువంటి పుణ్యకరమైనటువంటి చాలా విశిష్టకరమైనటువంటి మహోన్నతకరమైనటువంటి రోజు ప్రతి ఒక్క హిందువులకు శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క పుట్టినరోజు అంటే జయంతి పర్వదినాన వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క ఆలోచన నిమిత్తము ఈరోజు కాల భైరవుడు ప్రచండకాల రుద్రుడు శ్మశాన సంచార జీవి మనుషుల యొక్క పాప పుణ్యాలను కర్మ ఫలాలను కర్మ ఫలితాలను నిర్ణయించేటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి యూనివర్సల్ జడ్జ్ అయినటువంటి కాల భైరవ స్వామి యొక్క కృపా కటాక్షంతో ఆ కాల భైరవ స్వామి యొక్క ఆదేశానుసారం కాల భైరవ స్వామి యొక్క వాహనాలు అయినటువంటి సునకాలకు అంటే కాల భైరవులకు ఈరోజు ఉదయాన్నే స్వామి వివేకానంద యువసేన సభ్యుల యొక్క సహకారంతో మొట్టమొదటగా శ్రీ కాల భైరవ స్వామి యొక్క చిత్రపటానికి దీపారాజన నిర్వహించి తదనంతరం స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి అటుపిమ్మట అరటి ఆకులతో కూడుకున్నటువంటి ప్లేట్లతో అంటే సాక్షాత్తు అరటి ఆకులతో స్వామివారికి నైవేద్యంగా సమర్పించినటువంటి దద్దోజనం కేసరి ఇలాంటి పంచభక్ష పరమాన్నాలను అరటి ఆకుల మీద పెట్టి సునకాలకు అంటే వీధి కుక్కలకు మేమందరము కూడా పంపిణీ చేయటము నిజంగా ఆ పరమశివుడు మాకు ఇచ్చినటువంటి ఒక సదవకాశంగా ఒక వరంగా ఒక అదృష్టంగా మా యొక్క జన్మకు ఇదే చరితార్థం అనే విధంగా ఈ యొక్క వినూత్న దైవ చింతనతో కూడుకున్నటువంటి పాప సంహార నిమిత్తం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించటము నిజంగా మా అందరి యొక్క అదృష్టం. ఇవే మాకు ఆస్తులు, ఇవే మాకు కోట్లు, ఇవే మాకు సంపదలు, ఇవే మాకు అధికారాలు, ఇవే మాకు పదవులు, ఇవే మాకు వెలకట్టలేనటువంటి సిరి సంపదతో కూడుకున్నటువంటి ఆస్తులు. ఎందుచేతనంటే భగవంతుడు అంటే సాక్షాత్తు కాల భైరవుడు ఆ యొక్క పరమశివుని యొక్క అంశీభూతమే. పరమశివుని యొక్క జటాజూటం నుంచి ఉగ్ర రూపంలో ప్రళయ ప్రచండకాల రుద్రుడై అష్ట దిక్పాలకులను పంచభూతాలను
అంతేకాకుండా నవగ్రహాలను తన యొక్క ఆధీనంలో ఉంచుకొని ఒక కంటితో కాలచక్రాన్ని, మరో కంటితో కర్మచక్రాన్ని తన యొక్క ఆధీనంలో ఉంచుకుంటూ మనుషులు భూప్రపంచం మీద ప్రతినిత్యము అనునిత్యము ప్రతిరోజు చేసే పాప మరియు పుణ్య ఫలితాలకు శిక్షలు విధించేటువంటి న్యాయమూర్తి శ్రీ శ్రీ కాలభైరవ స్వామి. కాలభైరవ స్వామి ఎక్కడ కొలువై ఉంటారు అంటే సాక్షాత్తు శ్మశాన వాటికలో. కాలభైరవ స్వామికి ఒక విశిష్టమైనటువంటి పూజా విధానం ఉన్నది. ఈయన చతుర్ముఖ కాల దీపారాధనకు కొలువై ఉన్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే కాలభైరవ స్వామి. ఎందుచేతంటే కాలభైరవ స్వామికి ఉదయాన్నే దీపారాధన చేయవచ్చు, మధ్యాహ్నము దీపారాధన చేయవచ్చు, అర్చనలు చేయవచ్చు, సాయంత్రం వేళ దీపారాధన అర్చనలు చేయవచ్చు. మరి ఒక విశిష్టత ఏమిటంటే సకల దేవతలు సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు తన యొక్క కాంతిని వెదజల్లుతున్న తరుణంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ఉండేటువంటి రాత్రిని నిషారాత్రి అంటాం. ఈ యొక్క నిషారాత్రి గడియల్లో ఒక్క కాలభైరవ స్వామికి మాత్రమే ఈ యొక్క దీపారాధన, అర్చన, పూజలు నిర్వహిస్తారు. ఎందుచేతనంటే ఈ యొక్క నిషారాత్రిలో సకల దేవతలు వారి యొక్క శక్తిని ఉపసంహరించుకొని పవలింపు సేవలో కర్మ విధానాలను, కర్మ ఫలితాలను పట్టించుకోకుండా వారి యొక్క విధి విధానాల్లో సకల దేవతలు నిస్సహాయ స్థితిలో ఉన్న తరుణంలో మనుషులను, సకల చర జీవరాశులను సంరక్షించేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక కాలభైరవ స్వామి. అందుచేతనే కాలభైరవ స్వామికి నిషారాత్రిలో సుమారు రాత్రి 12 గంటల తరుణంలో ఒక కాలభైరవ స్వామికి మాత్రమే దీపారాధన నిర్వహించి అర్చనలు, పూజనలు నిర్వహించి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తారు. కాబట్టి ఈ యొక్క కాలభైరవ స్వామిని చతుర్కాల అర్చన దేవత అని కూడా పిలుస్తారు. భైరవుడు అంటే కాలభైరవుడు. కాలభైరవుడు అంటే భయంకరమైనటువంటి శబ్దాన్ని స్తంభింపజేసి ఉద్భవింపజేసేటువంటి దేవుడు కాలభైరవుడు. కాలభైరవ స్వామి యొక్క నామస్మరణతో మనం తెలుసు తెలియక చేసినటువంటి పాపాలను మనము ఉపసంహరించుకోవచ్చు. అంతేకాకుండా కాలభైరవుడు అనగానే భై అనే శబ్దాన్ని సృష్టిస్తూ పాపాలు, అధర్మాలు, అన్యాయాలు, కామవాంఛనతో కూడుకున్నటువంటి, అంటే కామవాంఛన అంటే పరాయి స్త్రీల యొక్క వ్యామోహంలో పడి కర్మలను, కర్మ ఫలితాలను ఆ యొక్క కామవాంఛలో తెలిసి కూడా తప్పులు చేసేటువంటి కామాంధులను మరియు అల్ప సంపాదన, అవినీతిగా, అన్యాయంగా, అధర్మంగా, అన్యాయంగా యొక్క సమాజంలో జీవనాన్ని కొనసాగిస్తూ ధనార్జన చేస్తూ తన కుటుంబ సభ్యులు మాత్రమే బాగుండాలి, సమాజం ఎటుపోయినా నాకు పర్వాలేదు అని స్వార్థ చింతనతో కూడుకున్నటువంటి వ్యక్తులు మొట్టమొదట సుఖపడవచ్చు, అల్ప సంపాదన సంపాదించుకోవచ్చు. బట్ ఏంటంటే అటువంటి వ్యక్తులకు కాలభైరవ స్వామి మరణానంతరం కాలభైరవ యాతన అనే ఒక శిక్షను విధిస్తారు. కాబట్టి ఇటువంటి శిక్షను తప్పించుకోవాలి అంటే ప్రతినిత్యం అనిత్యము కాలభైరవ స్వామి యొక్క నామస్మరణ చేయాలి. అంతేకాకుండా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, కష్టార్జితంతో కూడుకున్నటువంటి ధనంతో ఎవరైతే గృహస్థ ధర్మాన్ని కొనసాగిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు తన సంపాదించినటువంటి సంపాదనలో కాస్తూ కూస్తూ ఈ యొక్క భగవంతుడు సృష్టించినటువంటి జీవరాశుల్లో ఉన్నటువంటి మూగజీవులకు, పశుపక్షాదులకు, లేదంటే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో, ఆకలి బాధలతో ఉన్నారో అటువంటి వ్యక్తులకు వారి యొక్క ధర్మబద్ధంగా సంపాదించినటువంటి ధనంతో సహాయం చేయటం అనేది నిజంగా ఆ కాలభైరవ స్వామి యొక్క కృపా కటాక్షాలకు వారు ప్రాప్తులవుతారు. అధర్మంగా, అన్యాయంగా సంపాదించినటువంటి ధనార్జనలో ఎటువంటి హోమాలు, యజ్ఞాలు, అన్నదానాలు, ఇంకా
విగ్రహ ప్రతిష్టలు చేసినప్పటికి కూడా కాలభైరవ స్వామి అటువంటి వ్యక్తులను మాత్రము క్షమించడు. ఖచ్చితంగా వారికి కాలభైరవ యాతన అనే రూపంలో శిక్ష మాత్రం విధించడం తథ్యం. అందుకే కాలభైరవ స్వామిని పూజించటం వల్ల మనలో ఉన్నటువంటి ఈ యొక్క పూర్వజన్మ కర్మ ఫలితాలు కూడా తొలగిపోతాయని వేదాంతము మరియు పురాణాలు చెబుతున్నాయి. అందుకే అనునిత్యము ప్రతినిత్యము కాలభైరవ స్వామి యొక్క మంత్రోచ్చారణ చేయటం అనేది నిజంగా చాలా పుణ్యకరమైనటువంటి జీవితం. ఓం క్రీం వం వటుకాయ ఆపద్ధారణాయ కురు వటుకాయ వం క్రీం ఓం భం కాలభైరవాయ భం భైరవాయ నమః అనే నామస్మరణతో మనము ఆ కాలభైరవుణ్ణి అనునిత్యము ప్రతినిత్యము స్మరణ చేయటం వల్ల మనము గత జన్మలో చేసినటువంటి తెలుసో తెలియక చేసినటువంటి పాపాలు, ఆ పాప కర్మలు తొలగుతాయి అనేటివి ఈ యొక్క పురాణాల్లో మరియు వేదాంతాల్లో చెబుతుంది. ఎందుకంటే కాలభైరవుడు అనగానే కాలానికి అతీత శక్తులను తన యొక్క ఆధీనంలో ఉంచుకొని భూత ప్రేత పిశాచ శాకిని శంకిని లంకిని డాకిని లాంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావాల నుంచి మనుషులను, అతి ముఖ్యంగా చిన్న పిల్లలను కాపాడేటటువంటి దేవత ఈ యొక్క కాలభైరవుడు. కష్టాలలో మరియు అనారోగ్య స్థితిలో, దీనస్థితిలో, అభాగ్య స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులు అంతఃకరణ శుద్ధితో, త్రికరణ శుద్ధితో కాలభైరవ స్వామిని ప్రార్థించినట్లయితే ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలకు మనము ప్రాప్తులవుతాము. ఈ కాలభైరవ స్వామిని మనము పూజించటం వల్ల మనలో ఉన్నటువంటి పాప చింతనలు తొలగిపోయి పుణ్య ఫలితాలు మనకి సంభవించి మరుజన్మలో మనకు ఉత్తమ జన్మ ప్రాప్తించడమే కాకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేందుకు కూడా ఈ యొక్క స్వామి యొక్క నామోచ్చరణ, మంత్రోచ్చరణ మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ అధర్మ పరులను, అవినీతి పరులను మాత్రము కాలభైరవ స్వామి వదిలిపెట్టడు. మనుషులు సృష్టించినటువంటి ఈ యొక్క న్యాయాల గురించి, చట్టాల వ్యవస్థ నుంచి తప్పించుకున్నప్పటికీ కూడా కాలభైరవ స్వామి చట్టం నుంచి తప్పించుకోవటము అధర్ములకు, అవినీతి పరులకు, అక్రమార్కులకు, ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేసే వ్యక్తులు మాత్రం కాలభైరవ స్వామి మాత్రము వదలడు. ఖచ్చితంగా వారికి శిక్ష మాత్రం విధించడం తథ్యం. ప్రతి ఒక్క ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న స్వామి వివేకానంద యువసేన సభ్యులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో శ్రీ కాలభైరవాయ నమః. ఓం భం భైరవాయ నమః. ఓం నమో శ్రీ 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 కాలభైరవాయ నమః.